ఇప్పుడే పార్కింగ్ లాట్లో మా కార్ పార్క్ చేసాము ఇక్కడ ప్రయాగ్రాజ్లో. ఘాట్కి ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం. 60 మందికి వచ్చినాం ఇందులో. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ అదిరిపోయిందిరా. ఇప్పుడే పార్కింగ్ లాట్లో మా కార్ పార్క్ చేసాము ఇక్కడ ప్రయాగ్రాజ్లో. ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని నైట్ 1 o'clock రీచ్ అవ్వాల్సిన వాళ్ళం మార్నింగ్ 7:30 అయిపోయింది. మధ్యలో 1-2 చోట్ల యాక్సిడెంట్ వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. దానివల్ల చాలా లేట్ అయింది, డిలే అయిపోయింది. మా వంతుకి అయితే మొత్తం నిద్రపోవడానికే వచ్చింది కుంభమేళకి. సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ సంగం ఘాట్కి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. సో మేము అరేలి ఘాట్ దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ పార్కింగ్ అనేది అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ పార్కింగ్ దగ్గర మా కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. వాకబుల్ డిస్టెన్స్ మేబీ 1 or 2 kilometers ఉంటుంది అరేలి ఘాట్. మైట్ బి ఇదే అరేలి ఘాట్ అనుకుంటా. ఇదే దారిలో వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. కమాన్ చింకు మ్యాన్, కమాన్ చింకు మ్యాన్. ఘాట్కి ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం. 60 మందికి వచ్చినాం ఇందులో. అవి ఈజ్ ఎంజాయింగ్. మా టెక్ ఘాట్ మీద మా తమ్ముడు కూర్చున్నాడు. అసలు ఈ ఆటో దొరకడమే చాలా ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడే అరేలి ఘాట్కి వచ్చాము. అరేలి ఘాట్కి వెళ్ళి ఇప్పుడు స్నానాలు చేయాలి. త్రివేణి సంఘంకి వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటున్నారు. సో అటు వెళ్ళలేకపోయాము త్రివేణి సంఘంకి. సో అరేలి ఘాట్ మనకి దగ్గరలో ఉంది. సో రష్ కూడా లిమిటెడ్గానే ఉంది అరేలి ఘాట్లో. కమాన్, వాట్ సేయింగ్ మ్యాన్, పికో మ్యాన్? టోటల్ ఎండ కొట్టింగ్, చెమట పుట్టింగ్స్, చిరాక్ పెట్టింగ్స్, ఎవ్రీథింగ్. It's a chala clear sky. Suvud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really. Anana, నువ్వేనా చెప్పింగా? కాల్ నొప్పింగ్సా? నాకు అర్థం కాలేదు సార్. ఆటో ఎక్కింగ్స్ అన్ని ఐఎన్జి ఫార్మ్స్ యాడ్ చేయక. ఆటో ఎక్కింగ్, ఆటో దిగింగ్స్.
సర్వీస్ అయితే ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది. ఎప్పుడో ఆర్డర్ చేసి ఎక్కడికి రాలేదు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్డర్ పెట్టాను కూడా బాబు పర్లేదు, ఫుడ్ అయితే తినే ఉంది. ఓకే నువ్వు తింటాను అసలు రైస్ సాస్ తీసేసి తీసు మీ ముగ్గురు గద్దీలు లేదా? ఇంకా మనకి ఏం చేయండి మమ్మీకి తినిపి పిల్లడు అన్నం తింటేనే ఐస్ క్రీమ్ మామయ్య ఫుడ్ ఫీడ్బ్యాక్ ఏంటి? ఫుడ్ కొనలే ఇక్కడ ఈ పొజిషన్లో దొరికిందంటే అసలు భయంకరమైన ఆకలి మీద ఉన్నాం, ఈ మాత్రం దొరికిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం. పర్లేదు బాగానే ఉంది, కానీ సర్వీసే చాలా వర్స్ట్గా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కానీ సాస్ ఎక్కువ ఉంది. నువ్వు ఒకదాని సాసు సాసు సాసు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంటే. ఏంటి ఇంకో ఆఫీసర్ పన్నీర్ బిర్యానీ గుడ్ ఏదో అట్లా ఇక్కడ మూవీ నడుస్తుంది ఆల్రెడీ. వావ్, అసలు ఇది మిస్ అయ్యాం మనం నిన్న, ఇది మిస్ అయ్యాం అసలు. లేజర్ షో ఉందా ఇప్పుడు? పంచదార కలుపుకుంటారు. మరీ మార్చిలోనే తినాలంటే కొంచెం కష్టం. అన్నింటికి భయపడతా. నెక్స్ట్ అయ్యో అయితే అదిరిపోయింది అసలు ఇక్కడ లైటింగ్స్ తో. మార్నింగ్ మనం అనుకున్నది ఫ్లేవర్ ఇదే కదా, అసలు దీని నుంచి వెళ్ళిపోతే మనకి ఈజీగా ఉండేదేమో కదా. జనాల్లోకి వెళ్ళాలి, యాత్రలు చేయాలి. అబ్బా ఒకసారి చూడండి కుంభమేళ వ్యూ ఎలా ఉందో, అద్దరిపోయింది అసలు వ్యూ ఫ్లైఓవర్ పై నుంచి. అద్భుతం, అమోఘం. దిస్ ఈస్ యమునా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అనుకుంటా ఇది. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ అదిరిపోయిందిరా కదా, ఎంత బాగుంది చూడు. టెంపరీ బ్రిడ్జెస్ మాత్రం ఇవే, ఇవి అసలు కనబడలేదు. ఇవి ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తారో తెలియట్లేదు ఈ టెంపరీ బ్రిడ్జెస్ మొత్తం. చూడండి యమునా బ్రిడ్జ్ అదిరిపోయింది అసలు వ్యూ మొత్తం. కుంభమేళ మొత్తం ఇక్కడే కనబడుతుంది ఆ లైటింగ్స్తో. కింద భక్తులు వాళ్ళందరూ అదిరిపోయింది ఇక్కడ.
ఇప్పుడే అలోపి మాతా మందిర్ శక్తిపీఠంకి వచ్చామండి. అలోపి మాతా మందిర్ శక్తిపీఠంకి వస్తున్నా. ఇదండి లోపల టెంపుల్, అలోపి మాతా మందిర్ శక్తిపీఠం టెంపుల్ లోపల వ్యూ. మొత్తం టెంపుల్ చాలా కలర్ఫుల్గా అదిరిపోయింది. అసలు కలర్గా చాలా బాగుంది లోపల. పర్లేదు, క్యూ కూడా చాలా పెద్దగానే ఉన్నట్టుంది కదా ఇక్కడ. ఏం కాలేదు, త్వరగానే అయిపోద్ది. 10 to 15 మినిట్స్లో అయిపోద్ది అనుకుంటున్నా. లోపల షాపింగ్ మాల్స్, షాపింగ్ చేయడానికి చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఎంత బాగుంది టెంపుల్. జనార్దన ఫోటో తీద్దురా, మండ్రాబర్ ఫోటో తీద్దాం. టెంపుల్ లోపల ఆవరణలో ఓం నమః చెప్తా ఉంటాను. ప్రయాగరాజ్లో దర్శనం అయిపోయింది అలోపి మాతా మందిర్ని. ఇప్పుడు మన టువర్డ్స్ వారణాసి. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాశీకి 6 లేన్ రోడ్డు అదిరిపోయింది.